ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రియమైన వారికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్‌ను చూడండి. ఈరోజు అత్యద్భుతమైన పూజా విధానాలు మరియు సమస్త దారిద్ర్యం దూరం అవ్వడానికి, వివాహం లేని వారికి వివాహ ప్రాప్తి కొరకు పూజా విధానాలు, పరిహారాలు ఎన్నో చెప్పబడ్డాయి. మన వీడియోను అందరూ చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియజేసినట్లు అవుతుంది. అందరూ ఈ పూజలను, పరిహారాలను విశేషంగా ఆచరించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని మన ఛానల్ కోరుకుంటుంది. కాబట్టి నేటి వీడియోను పంచాంగం అనే అంశంతో ప్రారంభిద్దాం. నేటి పంచాంగం తేదీ 26/1/2024 శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, చతుర్దశి, పాడ్యమి. ప్రస్తుతం పుష్య నక్షత్రం గడియలు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు దివ్యమైన వారం శుక్రవారం. తదుపరి సుభాషితం అనే అంశం గురించి తెలియజేసుకుందాం. నేటి సుభాషితం: కత్తిని ఎంతగా పట్టుకున్నా ప్రేమగా దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం పుష్య నక్షత్రం గడియలు ఉన్నందువలన కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే ఆచరించవలసిన పూజా విధానంలో బిల్వపత్రాలు ఈరోజు ఇంట్లో లభిస్తే చాలా విశేషం. ఈ బిల్వపత్రాలను మహాలక్ష్మికి సమర్పించండి. ఇలా బిల్వపత్రాలు మహాలక్ష్మికి సమర్పించి 2 నెయ్యి దీపాలను అమ్మవారి ముందు వెలిగించి మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేసుకోవాలి. ఈరోజు ఇలా చేయడం వలన సమస్త దారిద్ర్యం దూరమై ఆ మహాలక్ష్మి అనుగ్రహం వలన ఇంట్లో సర్వ విధాల శుభం కలుగుతుంది. అద్భుతమైన పూజా విధానం. మహాలక్ష్మికి బిల్వదళాలు సమర్పించుకోండి, లేదా దొరికితే పారిజాత పుష్పాలనైనా సమర్పించి అర్చించి పూజను ఆచరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు మంత్రప్రభావం అంశంలో మనం విశేషంగా శ్రీ సీతారామచంద్రుల వారి నామాన్ని పఠించాలి. ఈ నామాన్ని పఠించడం వలన ఆరోగ్యము, బుద్ధి, ఐశ్వర్యము, సన్మంగళం చేసే విశేషమైన శక్తి మనకు లభిస్తుంది. కాబట్టి అందరూ ఈ నామాన్ని ఈరోజు పారాయణం చేసుకోండి. ఓం సీతారామచంద్రాయ నమః. ఓం సీతారామచంద్రాయ నమః. ఓం సీతారామచంద్రాయ నమః. తదుపరి కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం. ఈరోజు ఇంట్లోనే సాయంత్రం లక్ష్మీనారాయణల ముందు బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీనారాయణల ఇద్దరికి తెల్లటి పుష్పాలతో అర్చించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది. మరియు వివాహంలో ఆటంకాలు కలిగే వారికి ఆటంకాలు తొలగిపోయి వివాహం నిశ్చయమవుతుంది. వివాహం లేని వారికి త్వరలో వివాహ ప్రాప్తి జరుగుతుంది. అంతా శుభం జరుగుతుంది. మీకు అనుకూలమైతే దగ్గరలో ఉన్న లక్ష్మీ దేవాలయానికి వెళ్ళి 3 ముత్తైదువులకు తాంబూలాన్ని ఇచ్చి వస్తే వివాహమైన వారికి సుమంగళి యోగం, మరియు వివాహం కాని వారికి మంచి వరుడు వధువు లభిస్తుంది. కాబట్టి చక్కని పరిష్కారం. అందరూ తప్పకుండా ఈ పరిష్కారాన్ని ఆచరించి శుభం కలుగుతుంది. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.